హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. రీసెంట్గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి, అలాగే నాబార్డ్ నుండి, ఎల్ఐసి నుండి, రైల్వే జేఈ నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే రీసెంట్గా విడుదలవడం జరిగింది. చాలా నోటిఫికేషన్స్ ఒకేసారి విడుదలవడంతో చాలా మంది ఏదైనా నోటిఫికేషన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆర్బీఐ కానీ, ఎల్ఐసి కానీ, నాబార్డ్ కానీ, జేఈ కానీ. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసుకుని సో మీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు వీడియోలో ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి విడుదలైన ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ మనకి ఐబీపీఎస్ నుండి నార్మల్ బ్యాంక్ క్లర్క్ కానీ, గ్రామీణ బ్యాంకుల పీఓ క్లర్క్ కానీ ఆల్రెడీ గతంలోనే విడుదలైంది. ఇప్పుడు ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో మీకు 1-2 డేస్లో అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆగస్టు 1వ తారీఖు నుండి మీకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే అప్లై చేయడానికి మీకు చివరి తేదీ ఆగస్టు 21. అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా మనకి దీంతో పాటుగానే విడుదల చేయబోతున్నారు. ఇది కూడా ఆగస్టు 1వ తారీఖు నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 21వ తారీఖు అనేది చివరి తేదీ. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ మంత్లో పీఓ, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేది అయితే నవంబర్ మంత్లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి పీఓ నవంబర్లోను, స్పెషలిస్ట్ ఆఫీసర్ డిసెంబర్ మంత్లోనూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇవి పీఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ కాబట్టి వీటికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. జనవరి, ఫిబ్రవరిలో పీఓ, ఫిబ్రవరి, మార్చ్లో మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, షార్ట్ నోటీస్ అలాగే ఫుల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో మనకి ఎనీ టైం అయితే అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఆగస్ట్ 1 నుండి అయితే అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. పీఓ అప్లై చేయడానికి మినిమం 20 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేస్తూ మీకు చెప్తున్నాను. 20-30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అదనంగా 5 అంటే 35, ఓబీసీ నాన్ క్రిమినల్కి 33 సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏదైనా గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా ఎవరైనా సరే మనకి పీఓ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు చూస్తున్నది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. మనకి ఈ ఇయర్ ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు కదా వెబ్సైట్లో. అప్డేట్ అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎగ్జామినేషన్ ఫీజు మనకి 850 అయితే ఉంటుంది. సో మిగతా వాళ్ళకైతే మనకి ఎస్ఎస్టీ పీడబ్ల్యూకి అయితే 175 రూపీస్ అయితే ఉంటుంది. లోకల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇది ఐబీపీఎస్కి సంబంధించిన పీఓ అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించిన షార్ట్ నోటీస్ వివరాలు అనేవి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే చేస్తాను. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.